రోడ్డు వ్యాపారస్తులపై జులుం చూపిస్తున్న నగరపాలక సంస్థ ట్రాఫిక్ యంత్రాంగం పనితీరు బాధాకరంగా ఉంటుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ ఆస్తి యజమానుల నుండి ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారని, ఏటా ఒక క్రమబద్ధీకరణ లేకుండా ఇష్టానుసారం ఆస్తి పన్నులు పెంచుకుంటూ పోతున్నారని, పన్ను చెల్లింపుదారులు ఆదాయ మార్గాలకు అనుగుణంగా పన్నులు పెంచే దిశగా అధికారుల ఆలోచన చేయకపోవడం పన్ను చెల్లింపుదారులు దురదృష్టంగా భావిస్తున్నారన్నారు. రాజమండ్రి నగర పరిధిలో ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు సరఫరా జరుగుతుందా? కాలువలు, రోడ్ల పనితీరు సక్రమంగా ఉన్నాయా? పర్యావరణాన్ని ఎంత మేరకు రక్షించగలుగుతున్నామని, ప్రజల కళ్లకు హాని లేని విద్యుత్ వెలుగులను ఇవ్వగలుగుతున్నామా? అవినీతికి తావులేని విధంగా భవన నిర్మాణాలను, రోడ్లు, కాల్వల నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నామా? కాలం చెల్లిన పైప్ లైన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామా అనే పౌర సేవల పట్ల దృష్టి సారించే బాధ్యత గల అధికార యంత్రాంగం నగరపాలక సంస్థలో ఏ ఒక్కరైనా ఉన్నారా అని సూటిగా ప్రశ్నించారు. ఏపీఈపీ, డీసీఎల్, వంట గ్యాస్ సరఫరా ఏజెన్సీల నిర్వాహకుల పనితీరుపై కూడా మేడా శ్రీనివాస్ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలవుతుంది. అందులో రాజమండ్రిలో ప్రప్రదంగా వేడి ఆల్రెడీ మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేలంపాట్లో పార్లమెంట్ సభ్యుడు అలాగే అసెంబ్లీ సభ్యుడిని డిసైడ్ చేశారు. చాలా ఖరీదుగా అక్కడ వేలంపాట్లో పాట పాడుకొని ఈ రాజమండ్రి ప్రజల్ని, రాజమండ్రి అభివృద్ధిని దోచుకోవడానికి వాళ్ళ ప్రకటన ఆల్రెడీ చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. వీళ్ళు ఏంటంటే ప్రజా భద్రతని, రాజమండ్రి అభివృద్ధిని దోచుకుంటూ నాయకులుగా చలామణి అవడమే ఈ రెండు రాజకీయ పార్టీల ప్రధాన లక్ష్యం. ఎవరైనా సరే ఈ రాజమండ్రిలో ఇన్ని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 70,000 గడప ఉంది. ప్రతి ఇంటి నుంచి కార్పొరేషన్ వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటే కనీస భద్రత ఇవ్వాలి కదా, సౌకర్యాలు ఇవ్వాలి కదా. ఈ రాజమండ్రిలో గ్రీనరీ ఉండాలి, అలాగే ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కల్పించాలి, అలాగే ఒక సోఫిస్టికేటెడ్ గ్రంథాలయ నిర్మాణాలు ఉండాలి. ఇవన్నీ కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం ఇంటి యజమానుల దగ్గర నుంచి పన్ను రూపంలో వసూలు చేస్తూ ఉంటుంది. అలాగే ఈ రాజమండ్రి ఏ రోడ్డు చూస్తున్నా అస్తవ్యస్తంగా ఉంది. రేవులు, స్నానఘట్టాలన్నీ కూడా మురుగు కంపు కొడుతున్నాయి, డ్రైనేజీలు మురుగు కంపు కొడుతున్నాయి. ఈ రాజమండ్రిని ఏం ఉద్ధరించారని వీళ్ళ ముఖం చూసి, వీళ్ళ నాయకుడి ముఖం చూసి రాజమండ్రి ప్రజలు ఓటు వేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నాం. నిరంతరం ప్రజల పక్షాన, ప్రజల కోసం, ప్రజల కష్ట సుఖాల్లో ఉండేటటువంటి ఏకైక పార్టీ రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే అర్హత ఉంది. మీరు కోట్ల రూపాయలకి మీ పార్టీల దగ్గర పాటలో మీరు ముందంజలోకి వచ్చి ఈరోజు మరలా ప్రజలను కూడా పొల్యూట్ చేసి ఈ రాజమండ్రి వాతావరణాన్ని మీరు కవిసం చేసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా మీ మూలంగా రాజమండ్రికి ప్రమాదం, రాజమండ్రి బిడ్డల భవిష్యత్తుకి ప్రమాదం. ఖచ్చితంగా రాజమండ్రిలో ఒక మార్పు అయితే తీసుకొస్తాం. ఈ రాజమండ్రిని సేవ్ రాజమండ్రి, అలాగే సేవ్ గోదావరి అనే ఒక నినాదంతో ఈ రాజమండ్రిని అభివృద్ధి పరచుకోవడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ అందరూ కూడా సమాయత్తం అవుతున్నారు. అలాగే ఈరోజు మా పార్టీ సెక్యులర్స్ అందరూ కూడా క్వారీ మీద నుంచి ఆల్రెడీ ప్రచారాన్ని మొదలుపెట్టారు. అలాగే కరపత్రాలు పంపిణీ చేశారు.